ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, సనాతన ధర్మ ప్రేమికులారా, హైందవ సోదరులారా, విషయం ఏంటంటే చిన్నదే, చాలా చిన్నది. ఒక 6 నెలల క్రితం అనుకుంటాను, కర్లపూడి కృష్ణ గురుగారు మీరు కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి అని చెప్పడం జరిగింది. నాకు ఇవన్నీ పెద్దగా ఇష్టం ఉండదు. ఏకాంతంగా ఉండాలి, అంతర్ముఖంగా ఉండాలి, సాధన అంతా అంతర్ముఖంలో జరగాలి. ఉన్నదంతా లోపటే, బయటేం లేదు. బయట కొంత మంచి ఉంది, కొంత చెడు ఉంది. మంచి మాయే, చెడు మాయే. కాబట్టి బయట మనం పరమాత్మను పొందలేం, లోపల మాత్రం పొందగలం. లోపల మనం పరమాత్మను పొందితే బయట కూడా అంతటా పొందవచ్చు. కాబట్టి అలా అనుకునేవాడిని. అయితే బాబాగారికి సంబంధించిన విషయాల్లో మనం సత్సంగాలు చేస్తున్నాం కాబట్టి ఆ సత్సంగాలని యూట్యూబ్ ఛానల్లో మనం రికార్డ్ చేయడం ద్వారా అవి చాలా రోజులు చాలామందికి ఉపయోగపడతాయి, భావి తరాల వారికి. లేకపోతే ఇలా ప్రవచనాలు చెప్పి వెళ్ళిపోతే ఆ ప్రవచనాలు అక్కడితో మీతో పాటు వెళ్ళిపోతాయి కదా అని ఏదో చెప్పి ఒప్పించాడు. బాగానే ఉంది కదా అని సరేలే అనుకున్నాను. నేను ఛానల్ పెట్టిన నుంచి ఇప్పటి వరకు ఈ 6 నెలల్లో లేదా 8 నెలలు అయిందో ఒక్కసారి కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ బెల్లు కొట్టండి ఏదో అంటారు కదా, అలాంటి మాటలు నేను ఇంతవరకు ఒక్కసారి కూడా అనలేదు. నేను కేవలం ప్రవచనాలు చేస్తూ అప్లోడ్ చేస్తూ పోయానంతే. నాకు అలా అడుక్కోవడం ఇష్టం ఉండదు. ఎందుకని? గీతా శ్లోకాన్ని నేను యథాతథంగా ఆచరిస్తాను. కర్మ చేయి, ఫలితం ఆశించొద్దు. అలా అడిగితే ఫలితం ఆశించినట్టు అవుతుంది. కాబట్టి జీవితం అంతా కూడా గీత చెప్పిన ఆ శ్లోకాన్ని కర్మ చేయి, ఫలితం ఆశించొద్దు, లాభ నష్టాల యందు, సుఖ దుఃఖాల యందు, శత్రుమిత్రుల యందు, శీతోష్ణ స్థితుల యందు సమదృష్టిని సాధించటమే స్థితప్రజ్ఞత. అదే యోగి లక్షణం. దాన్ని ఆచరించాలి జీవితంలో. సత్సంగాలు చెప్పడం కాదు, చెప్పిన దాన్ని జీవితంలో ఆచరించి సాధన చేస్తూ మోక్షం పొందే ప్రయత్నం చేయడమే మన లక్ష్యం కావాలి. సత్సంగం అనేది కూడా మన సాధనలో ఒక భాగంగా ఉపయోగించుకోవాలి తప్ప కేవలం సత్సంగం అనేది ఒక ప్రొఫెషన్ లాగా వేదిక ఎక్కి చిలక పలుకులు పలికేసి మళ్ళీ దిగిన తర్వాత మన ఇష్టారాజ్యంగా జీవించే పద్ధతి నాది కాదు, నాకు నచ్చదు, అది అక్కర్లేదు, దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి కృష్ణ చెప్పినటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. కానీ ఏ రోజు కూడా సబ్స్క్రైబ్ చేయమని కలలో కూడా ఆలోచన రాలేదు. అలా ఉన్న నా గురుదేవుని అనుగ్రహం వల్ల నిన్నటికో ఎప్పుడు చూశాను 1000 మంది సబ్స్క్రైబ్ దాటినట్టుగా ఉంది. అంటే మొదట నేను పెట్టినప్పుడు చూశాను, నా కుటుంబ సభ్యులు మాత్రమే సబ్స్క్రైబ్ చేశారేమో. నేను వాళ్ళని కూడా అడగలేదు, నా బిడ్డలను కూడా అడగలేదు, నా బిడ్డలను అడగలేదు, మా ఆవిడని అడగలేదు, నా సాయి మిత్రుల్ని అడగలేదు, ఎవరిని అడగలేదు, నా బిడ్డని నా భార్యని అడగలేదంటే ఆలోచించండి. అలా నాకు తెలిసి జ్ఞాపకం మొదటి రోజు అయిపోయాక చూస్తే 11 మంది, ఒక 3-4 రోజులు అయిన తర్వాత వారానికి 30 మంది అలా చూసినట్టు జ్ఞాపకం. నాకు 30 సంఖ్య జ్ఞాపకం, ఇంకంతే, 11, 30. ఆ తర్వాత అది అలా. ఈ మధ్యకాలంలో సోదరుడు పేరు ఎత్తనన్న గదిక, ఎందుకంటే మాట మీద నిలబడే వాళ్ళ పేర్లు ఎత్తచ్చు కానీ మాట మీద నిలబడిన వాళ్ళ పేర్లు ఎత్తకూడదు. అలాగే సంస్కారవంతంగా మాట్లాడే వాళ్ళ పేర్లు ఎత్తవచ్చు కానీ సంస్కారహీనంగా మాట్లాడే వాళ్ళ పేర్లు ఎత్తకూడదు. అలాగే అహంకారం లేకుండా నిరహంకారంగా మాట్లాడే వాళ్ళతో స్నేహం చేయొచ్చు కానీ అహంకారంతో వాడంతా వేడంతా అని మాట్లాడే వాళ్ళతో కూడా నాకు స్నేహం చేయబుద్ధి కాదు. కాబట్టి ఈ మధ్య ఇంకొక కొత్త రకమైన వ్యక్తులు కూడా వచ్చారు. వాళ్ళు నాతో స్నేహం చేస్తూ నాతో ఉంటూ నా నెత్తి మీద ఒక పెద్ద బండేసి ఒక పెద్ద అపవాదు వేసేసి, ఆ పేరు చెప్పకూడదులే, ఆ పదం అపవాది ఏంటని, ఎందుకంటే అది వినటానికి నాకు బాగుండదు, మీకు బాగుండదు. ఒకవేళ మీరు వింటే కూడా నిజంగానే ఈయన ఇంత దుర్మార్గుడు అని అనుకుంటారేమో. అందుకని ఈ మధ్యలో అందరూ గడ్డం మీసాలు కూడా పెంచారు. కాబట్టి దాన్ని అంటే అంత వాడకూడని పదం వాడి, వేయకూడని బండ నా మీద వేసి ఒక ముఖ్యమైన వ్యక్తి, నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తిగా వచ్చిన వ్యక్తి
వేసి వెళ్ళిపోయాడు. అటువంటి వాళ్ళను కూడా జీవితంలో ముగిసిపోయినటువంటి అధ్యాయంగా మనసు తీసుకుంది. నేను ఎవరిని ద్వేషించను, అందరినీ ప్రేమిస్తాను, కానీ కృతజ్ఞత లేకుండా, సచేతలో ఈ పదం ఎక్కువగా వాడతాడు బాబా. కృతజ్ఞత, ఆధ్యాత్మికమంతా కృతజ్ఞత మీద ఆధారపడి ఉంది అంటాడు. కృతజ్ఞత లేనివాడు దేన్ని పొందలేడని. అలా కృతజ్ఞత లేకుండా మన మన వలన వాళ్ళు ప్రయోజనం పొందారని అనకూడదేమో. ఎందుకంటే ఆ రాత అలా రాసిపెట్టి ఉంది, ఆ రుణానుబంధం అలా ఉంది, వచ్చి ఉంటారు, పొంది ఉంటారు. కానీ నేను నిష్కల్మషంగా ప్రేమించిన వ్యక్తులు, ఎవరిలో అయితే టాలెంట్ ఉందో ఆ వ్యక్తుల్ని ప్రేమించి సాయి సమాజానికి పరిచయం చేస్తూ, భవిష్యత్తు సాయి సమాజానికి వారు రథసారథులు అవుతారని ఆశించిన వారిలో ఒక వ్యక్తి నా నెత్తి మీద పెద్ద బండ వేసి సులభంగా, ఎందుకు వేసాడో కూడా తెలియదు, ఆ బండ వేయడం వల్ల అతనికి ప్రయోజనం ఏంటో తెలియదు. పోనీ ఆ బండ వేయించుకునేలా నేను ప్రవర్తిస్తే నాకు కలిగే ప్రయోజనం ఏంటో తెలియదు. ఇప్పుడు ఎవరినైనా మనం ఏదైనా మోసం చేయాలి అంటే ఆ మోసం చేయడం ద్వారా అవతల వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా ప్రయోజనాన్ని పొందాలి. మరి ఏ ప్రయోజనం కోసం మనం ఆ విధంగా అవతల వ్యక్తిని మోసం చేస్తాం, దెబ్బకొట్టాలని చూస్తాం? ఒక తండ్రి తన బిడ్డను దెబ్బకొట్టాలని చూస్తాడా? ఒక తల్లి తన బిడ్డను దెబ్బకొట్టాలని చూస్తాడా? ఒక తల్లిదండ్రులు తమ బిడ్డలకు కష్టాలు రావాలని చూస్తారా? మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా ఆ విధంగా ప్రవర్తించి పోయిన ఒక వ్యక్తి కూడా నా జీవితంలోకి ప్రవేశించి వెళ్ళిపోయాడు. బహుశా అతనికి ఎక్కడో నా మీద చాలా రోజుల నుంచి ఒక వ్యతిరేక భావం, ద్వేషం ఉండి ఉండొచ్చు. ఆ ద్వేషం, వ్యతిరేక భావం అంత పెద్ద అపవాదు నా మీద వేయడానికి కారణం అయి ఉండొచ్చు. అంటే ఈ మధ్య ఏమీ లేదండి. ఒక వ్యక్తి, ఆ ఒక్క వ్యక్తి ఎవరంటే కర్లపూడి కృష్ణనే చెప్పాలి కదా. ఆ కర్లపూడి కృష్ణ ఎటువంటి వాడో సాయి సమాజానికి తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. ఒక మంచి సైకాలజిస్టు మాత్రమే కాక బాబా గారి భక్తుడిగా బాబా తత్వ ప్రచారం చేస్తూ సైకాలజీని బాబా తత్వానికి జోడించి ప్రజలకి చక్కటి అవగాహన కల్పిస్తూ తన గాత్ర మాధుర్యంతో కూడా భక్తుల్ని రంజింపచేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఒక సత్సంగ ప్రవచనకర్త. అయితే అతను తన టాలెంట్తో భక్తులను ఆకర్షించి రాష్ట్ర వ్యాప్తంగా సత్సంగాలకు వెళ్ళి వస్తూ ఉంటే అది చూసి కొంతమంది ఓర్వలేక బాధపడ్డ వాళ్ళు ఉన్నారు, ఈర్ష్యపడ్డ వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా ఉంటుంది, అది కూడా నేను ఒప్పుకుంటాను. సేమ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు, మనకంటే వెనక వచ్చిన వాళ్ళు మనకంటే ముందు వెళ్తుంటే ఈర్ష్య పుడుతుంది. ఈర్ష్య అనేది మాయలో ఒక భాగం, ప్రతి మనిషికి కూడా అది ఉంటుంది. అది రాకుండా మనం జాగ్రత్త పడాలి. వస్తూ ఉంటే దాన్ని మనం అనగదొక్కాలి. ఎదుటి మనిషి అభివృద్ధి చెందుతుంటే మనకు అతని మీద తెలియకుండానే ఒక ద్వేషం వస్తుంది. అతనిలో లోపాలు వెతకాలి అనే ప్రయత్నం చేస్తుంది మనసు. దాన్నే ఈర్ష్య అంటారు. దాన్ని మనం జయించాలి. అలా కొంతమంది జయించిన వాళ్ళు ఉన్నారు, ఈర్ష్య వచ్చిన వాళ్ళు ఉన్నారు, జయించిన వాళ్ళు ఉన్నారు, ఇంకా దాన్ని పోషించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఆ ఈర్ష్యతో కృష్ణని సత్సంగాలకు రాకుండా రాజకీయాలు జరిపిన వాళ్ళు ఉన్నారు. ఆయనకు వచ్చిన సత్సంగాలు క్యాన్సిల్ చేయించిన మహానుభావులు ఉన్నారు. ఇలా ఉంది. ఈ వ్యక్తి కూడా నాకంటే, కృష్ణ కంటే ముందు నా జీవితంలోకి వచ్చాడు కాబట్టి ఆ వ్యక్తి కూడా నా దగ్గర ముఖ్యమైన స్థానాన్ని పొందాడు కాబట్టి ఆ స్థానంలో కొంత కృష్ణ కూడా ఆక్రమించటం, కృష్ణ కూడా నా నుండి ఆ ప్రేమని, ఆ అభిమానాన్ని, గౌరవాన్ని పొందటం అది నచ్చి ఉండకపోవచ్చు. ఇది ఒక్కటి తప్ప నాకు ఇంకే కారణం కనిపించలేదు. దాని కారణంగా, అతనిలో పుట్టిన ఆ ఈర్ష్య కారణంగా అతను ఒక పెద్ద అపవాదు నా మీద వేసేసి వెళ్ళిపోయాడు. అంటే ఇటువంటి వ్యక్తులను కూడా జీవితంలో గతంలో వారిలో ఉన్న విజ్ఞానానికి, జ్ఞానానికి నేను మెచ్చుకున్నాను. అది ఎప్పుడూ ఉంటుంది. ఈ ప్రవర్తనని, అంటే మనకు ఉపయోగపడిన వ్యక్తి, మనకి దారి చూపించిన వ్యక్తి, కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి, మనల్ని అభిమానించిన వ్యక్తిని మనకు నచ్చకపోతే ఒక నమస్కారం పెట్టి పక్కకు వెళ్ళాలి. కానీ వారి మీద ఒక పెద్ద అపవాదు
సృష్టించి వేసేసి వెళ్ళడం అనేది అది దుర్మార్గమైనటువంటి లక్షణంగా నేను భావిస్తాను. కాబట్టి అటువంటి వారిని కూడా జీవితంలో నుంచి పూర్తిగా మనసులోంచి తీసేసి నా ప్రయాణం అనేది కొనసాగించాలని నిర్ణయం చేసుకున్నాను. ఎందుకంటే లోకమేమీ గొడ్డుపోలేదు కదా. వారికి చాలామంది ఉంటారు స్నేహం చేయడానికి, కలిసి ప్రయాణం చేయడానికి. నాకు ఉంటారు, నాకు ఉండకపోయినా ఇబ్బంది లేదు. నా బాబా నాకు ఉంటాడు. నేను బాబా స్నేహం, బాబా గారితో మాత్రమే ప్రయాణం చేయదలుచుకున్నాను. కాబట్టి ఈ లోకాన్ని నేనేమి లెక్క చేయను. ఎవరైనా ప్రేమిస్తే ప్రేమిస్తాను, అభిమానిస్తే అభిమానిస్తాను. అదే మీరు అక్కర్లేదండి, మీరు చాలా అన్యాయంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే సాయిరాం బాబు నీ దారి నువ్వు చూసుకు వెళ్ళిపో అని అంతవరకే నా ప్రవర్తన. కాబట్టి ఆ విధంగా ఇది ఎక్కడికో పోయి ఎక్కడికి వచ్చింది కదా, ఏమో బాబా చెప్పిస్తున్నాడు. ఆ విధంగా ఈ యొక్క నా యూట్యూబ్ ఛానల్ 1000 దాటడం ఒక నాకు ఆనందకరమైన విషయం. బాబా గారు ఇచ్చినటువంటి అభినందనగా భావిస్తాను. అలాగే నా సత్సంగాలు వింటున్న వాళ్ళకి అందరికీ అనేక ధన్యవాదాలు. నేను నా జీవితంలో డబ్బు కొద్దిగా ఉన్నా పెద్ద కోటీశ్వరుడిగా ఫీల్ అవుతాను. నా యొక్క ఈ ఛానల్లో 500 మంది 200 మంది ఉన్నప్పుడు చాలా ఆనందించాను. 100 దాటినప్పుడు ఆనందించాను, 200 దాటినప్పుడు ఆనందించాను, 500 దాటినప్పుడు ఆనందించాను. ఇప్పుడు 1000 వచ్చినప్పుడు ఆనందిస్తున్నాను. ఈ దాదాపు నెల రోజుల్లో 500 వచ్చారు ఆ సోదరుడి కారణంగా. పేరెత్తనన్నాను కదా, ఆ సోదరుడికి సమాధానాలు ఇస్తూ ఉన్న సందర్భంగా ఈ నెల రోజుల్లోనే వారి కారణంగా మరొక 500 మంది. 6-7 నెలల్లో 500 వస్తే ఒక నెలలో. కాబట్టి ఆ రకంగా కూడా ఆ సోదరుడికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతా మన మంచికి ఏంటి ఇదేనేమో. ముఖ్యంగా మా కర్లపూడి కృష్ణకి ఈ సోషల్ మీడియా పెట్టించినందుకు అతనికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయనను గురువుగారు అంటారు కాబట్టి నేను ఆశీస్సులు అందజేయచ్చు అని అనుకోవచ్చు, కానీ నేను గురువును కాదు కాబట్టి ఆశీస్సులు అనే మాట నా నుంచి రాదు. అతను నాతో సమానమైనటువంటి బాబా అనుగ్రహం పొందిన ప్రవచనకర్త. నాకంటే ఇంకా ఎక్కువగా కూడా అనుగ్రహం ఉన్న వ్యక్తిగా కూడా నేను భావిస్తాను. భవిష్యత్తులో ఆయన ఇంకా కొన్ని చిన్నవి నేర్చుకుంటూ ఆచరిస్తూ బాబా తత్వంలో బాబా ఆచరించి చూపించిన విధానాలని ఇంకా కొంత ఎక్కువగా ఆచరించుకుంటూ పోతే ఒక గొప్ప స్థాయికి వెళ్తాడు. రమణ మహర్షి గారు చెప్పిన మాట చెప్పి ముగిస్తాను. మనకు రావాల్సిన దాన్ని, మనకు రావాలని రాసిపెట్టిన దాన్ని 100 మంది అడ్డుపెట్టినా అది రాకుండా ఎవడూ ఆపలేడు. మనకు రాకూడదు అని నిర్ణయించబడిన దాన్ని 100 మందితో కలిసి మనం ప్రయత్నం చేసినా అది రాదు అనేదాన్ని తెలియజేస్తూ, నా ఛానల్ చూస్తున్నటువంటి 1000 మంది సబ్స్క్రైబర్స్కి, అలాగే సబ్స్క్రైబర్స్ కదా, కొద్దిగా పలకడం కూడా కష్టమైన అలాంటి వాడికి, వారికి ఈ ఛానల్ ఏర్పాటు చేయించిన కర్లపూడి కృష్ణ గారికి, ఈ నెల రోజుల్లో 500 మందిని చేర్పించిన బాబాని వ్యతిరేకంగానైనా నిరంతరం బాబా నామజపం చేస్తున్న సోదరుడికి కూడా, ఈ ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. సాయిరాం. జై శ్రీరామ్. జై వీరాంజనేయ.